ఉన్నతాధికారులారా, చూలు విదల్చండి, బోల్డ్ గా ఉండండి. కఠినమైన నిర్ణయాలైనా సరే నిర్భయంగా తీసేసుకోండి. On their part, the civil servants in our country should fight the tendency of not taking decisions because of the fear that things might go wrong and they might be penalized for that. We cannot have a bureaucracy which is 100% risk averse. In fact, we should encourage boldness in decision making, provided that the decisions are well considered and as per the law of the land. A civil servant who does not take decision might play safe, but at the end of the day, he or she would have contributed little to our society and to our countries. మీ వెనక మేమున్నామంటూ దేశంలో ఉన్న సివిల్ సర్వీసర్లందరికీ ప్రధానమంత్రి జారీ చేసిన ఉపదేశం అది. అక్కడ మాటలు కోటలు దాటితే ఇక్కడ చేతులు జావగారిపోతున్నాయి. చేవగలిగిన అధికారుల్ని చేతిగుర్తు ప్రభుత్వాలు చాచిమరీ కొడుతున్నాయి. డ్యూటీ చేస్తున్న చేతుల్ని వెనక్కి విరిచి కట్టిపారేస్తున్నాయి. సాపత్యం కావాలంటే ఇదిగో ఇక్కడ బలవంతంగా సామాన్లు సర్దేసుకుంటున్న కడప జిల్లా ఎస్పీ గారి ఆవేదన చూడండి. Ultimately they succeeded me to get me out from this district. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, వీళ్ళు ముగ్గురు కారకులు. పేర్లో మీరే ఊహించుకోండి, నేను చెప్తే బాగుంది కదా. ఎస్, 100% నేనే చెప్తాను. ఇప్పుడు ఆయన రిలీవ్ చేశాడు నన్ను. ఎక్కడికెళ్ళి రిపోర్ట్ చేయాలి? ఇప్పుడు నాకు తెలియదు, నో పోస్టింగ్. ఎక్కడ తీసుకెళ్ళాలి? నా సామాన్లు ఎక్కడ తీసుకెళ్ళాలి? అప్పుడు రిపోర్ట్ చీఫ్ ఆఫీస్ పదోన్నతి అన్నారు. పదవేది పదోన్నతి డీజీ బాక్స్లో అది రిపోర్ట్ చేయాలా? 100% ముమ్మారు ఇది రాజకీయ బదిలీ. ఈ ఎస్పీ సారు ఏం నేరం చేశారనే సమాచారం కంటే ఈయన్ని కుర్చీలోంచి బలవంతంగా లేపేసిన వైనమే నిగ్గు తేలాల్సింది. కానీ నడుస్తున్న చరిత్రకు ఈ ఎస్పీ ఏడుపు కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మన దేశంలో సివిల్ సర్వీసులంటే సర్కారీ పెద్దల సొంతింటి ఊడిగాలకు ఎంత మాత్రం తీసిపోవు. ఈ మాట ఏ కొందరు నికార్సైన అధికారులను ఇబ్బంది పెట్టొచ్చు. కానీ ఏసీబీలో మొన్న జరిగిన శ్రీనివాసరెడ్డి బదిలీ తర్వాత సర్కారీ ఆడుకునే చెడుగుడు గురించి అందరికీ తెలిసిపోయింది. మద్యం సిండికేట్లనేది పూర్తిగా హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తు. ఈ పుట్టలో వేలు పెట్టడమే ఒక తెలివి తక్కువ పని, పనికి మాలిన చర్య కూడా. శ్రీనివాసరెడ్డి బదిలీ దగ్గర మీరు తొందరపడ్డారు. ఆయన ఎందుకు మళ్లీ పిలిపించకూడదో ఒక్కసారి పునరాలోచించుకోండి అంటూ హైకోర్టు మర్యాదగా చెప్పి చూసింది. ఈ హంబుల్ రిక్వెస్ట్ ను ప్రభుత్వం పరిశీలిస్తోందా, అలవాటు ప్రకారం పెడచెవిన పెట్టుకుందో తెలీదు. ఇంతలోనే ఇంకోసారి ఆడుసు తొక్కేసింది కిరణ్ సర్కార్. రవివర్మనే ఇంకో కాంట్రవర్షియల్ పర్సనాలిటీని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ పోస్ట్ లో ఇరికించేస్తూ జీవో కూడా పాస్ చేసింది. రవివర్మ ట్రాక్ రికార్డ్ మీద సైతం మరకలున్నాయంటూ డీజీ భూపతి బాబు చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసుకున్నారు. ప్లీజ్ మీ రవివర్మను వెనక్కి పిలుచుకోండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నంత పని కూడా చేసేశారు. రాష్ట్రాన్ని ఇప్పటికే 1-2 ఊపులు ఊపేసి రేపటి రాజకీయ సమీకరణాల్ని సైతం మార్చే ప్రమాదం ఉన్న లిక్కర్ సిండికేట్ల రొచ్చును రూలింగ్ పార్టీ సీరియస్ గా తీసుకోవడంలో తప్పు లేకపోవచ్చు. అంత మాత్రాన ఏసీబీని ఇలా ఫుట్బాల్ ఆడేసుకుంటారా? ఏసీబీ డీజీ పోస్ట్ లో ఉన్న భూపతి బాబును కనీసం సంప్రదించాలన్న చిత్తశుద్ధి కూడా ప్రభుత్వం దగ్గర లేకపోయిందా? ఇవన్నీ మనలాంటి వాళ్ళకొస్తున్న సందేహాలు. ఏసీబీ డీజీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న భూపతి బాబు మాటకు వీసమెత్తైనా వాల్యూ లేకుండా చేసిన సర్కారు వారిది పెంకితనమా లేక పోకిరీతనమా? పిల్లాడిలా మారం చేస్తున్న ప్రభుత్వం జనం దృష్టిలో బాగా పల్చనైపోయిందనే చెప్పాలి. పెండింగ్ లో పాలన, ప్రభుత్వానికి పక్షపాతం అంటూ పేపర్లన్నీ వెక్కిరింతలతోనే నిండిపోతున్నాయి. వరుస సెటైర్లతో తప్పతడిచిపోతున్న రాష్ట్ర సర్కార్లో ఉత్తేజం రాకపోగా నిస్తేజం మాత్రం ఆవరిస్తోంది. ఈ ఉక్కిరి బిక్కిరి నుంచే తామర తంపరలా తప్పుడు నిర్ణయాలు ఊడిపడుతున్నాయా అనిపిస్తుంది. మినిస్టర్ల మాటలకు మడుగులొత్తి జీవోల మీద చకచకా సంతకాలు చేసి చేయించి ఇప్పుడు నాలిక్ ఖర్చుకుంటున్న ట్రాజడీ ఫిగర్లు శ్రీలక్ష్మి ఎట్సెట్రాలు. ఇన్ని చేదుగుళికలు తిన్న తర్వాత కూడా ప్రభుత్వాలు సివిల్ సర్వీసుల్ని కబడ్డీ ఆడేసుకోవడం అత్యంత విచారకరం, విషాదకరం కూడా. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ లను చైతన్యంతో గంతులేయించగలమంటూ ఉచిత సలహాలు పడేస్తున్న మన్మోహన్ గారు, ముందు మీ వాళ్ల చైతన్యాన్ని కొద్దిగా తగ్గించుకోమనండి.